ఇప్పుడు మనం వచ్చి పెద్దకోటూరు దగ్గరలో ఉన్నాము. మనకు పెద్దకోటూరు దాదాపు పెద్దకోటూరు విలేజ్ కనబడుతుంది మనకి. పెద్దకోటూరు విలేజ్ దగ్గర మనకు వర్క్ ఎట్లుంది అనేది ఒకసారి చూసుకుందాం మనం. రైట్, ఇక్కడ వరకు పెద్దకోటూరు నుండి మన రామన్పట్ల కలిపి అంటే మన రాజురవాదాన్ని కలిపే రోడ్ ఏదైతుందో, ఆ బ్రిడ్జ్ ఏదైతుందో, ఆ బ్రిడ్జ్ దగ్గర నుండి ఒక ఇంచుమించు ఒక 100 మీటర్లు ఉంటుంది. ఈ 100 మీటర్ల దగ్గర మనకి బల్లాస్ వేయడం అనేది కంప్లీట్ అయిపోయింది. బల్లాస్ వేసి తొక్కిచ్చేసారు. అంటే మనం స్లీపర్స్ వేసుకునే ట్రాక్ని మనం జరుపుకోవచ్చు ఇక్కడ. కానీ ఇక్కడ ముందుకెళ్ళి కొంచెం ముందుకు వస్తే ఇక్కడ అంతా కంప్లీట్గా పోస్ట్ పెట్టేసి దీన్ని పోస్ట్ పెట్టారు. దీన్ని ఓన్లీ మన లెవెలింగ్ చేసేసుకుంటే అయిపోతుంది. లెవెలింగ్ చేసుకొని ట్రాక్ని మనం జరిపించుకుంటే అయిపోతుంది. కానీ ఇది ఎక్కడ వరకు వేసేది కంకర అన్నది మనం ఇదే వీడియోలో కంటిన్యూ చేసుకుందాము. మరి అక్కడ అంతా వేసి పెట్టి కుప్పలుగా బల్లస్ వేసి పెట్టారు. ఇక్కడ ఒక బ్రిడ్జ్ ఉంది. ఈ బ్రిడ్జ్ తర్వాత ఓన్లీ ఈ బ్రిడ్జ్ దగ్గరనే మనకు కంకర వేయడం జరిగింది. అది బల్లస్ వేయడం జరిగింది. అక్కడైతే ముందుకు ఎక్కచ్చు. మనం ఇంతకుముందు వీడియోలు మనం చూసుకున్నాము. దాని మీకు ట్రాక్ వేసే దాని మీకు మన బైక్ పైన వెళ్తే ఎట్లుంటుందో చూద్దామని. ఇప్పుడు ముందుకు మనకి ఛాన్స్ ఉంది, దానిపైన వెళ్దాం. అయితే మనకు ఇక్కడ వరకు ఇచ్చారు. ఈ బ్రిడ్జ్ వరకు అయితే కుప్పలు వేసి పెట్టారు. కానీ ఇది మాత్రం ఇక్కడ కూడా మనకు క్లియర్గా తొక్కి చూసి పెట్టారు. ఇక్కడ కూడా వేస్తారు మనకి. దీనిపైన వెళ్ళాలంటే నాకు ఇంకా కొన్ని రోజులు ఏంటంటే 2-3 డేస్ ఉందంటే దీని మీద ఏం వెళ్ళలేము మనము. ఎందుకంటే ఆల్రెడీ స్లీపర్స్ వేసిస్తారు. స్లీపర్స్ వేసిన తర్వాత మనకైతే బల్లాస్ వేస్తారు. బల్లాస్ వేసినందుకు మనకి బైక్ మీద పోవడానికి కష్టమైంది ఈ ప్లేస్లో అయితే. బ్రిడ్జ్ దగ్గర ఉండే చెరువులోకి వెళ్తే వాటర్ వస్తున్నాయి ఆల్రెడీ. చిన్న కూడా చెరువులోకి వెళ్తాయి అనుకుంటే ఇక్కడ సైడ్ మన పెద్ద కూడా ఉంది. ఈ రంగనాయక సార్ ఉండి వచ్చేటట్టున్న వాటర్, ఈ కెనాల్ వాటర్ చెర్లకి తెల్లగా కనబడుతుంది మంచి. ప్రస్తుతానికి మనం పెద్ద కోటూరు అంటే చిన్న కోటూరు మధ్యలో ఉన్నాం మనము. ఈ పెద్ద కోటూరు చిన్న కోటూరు మధ్యలో అక్కడ ఒక బ్రిడ్జ్ ఇప్పుడు మనం చూసుకున్నాం కదా బ్రిడ్జ్. ఆ బ్రిడ్జ్ దగ్గర నుండి కొంచెం ముందుకు వచ్చినాం మనం. కొంచెం ముందుకు వచ్చినట్టయితే తోవ ఇది. ఇక్కడ నుండి పెద్ద కోటూరు నుండి వస్తాయి. పెద్ద కోటూరు నుండి తోవ ఇది. పెద్ద కోటూరు నుండి ఇటు చిన్న కోటూరు సైడ్ వెళ్ళిపోతే అటు అలీపూర్ సైడ్ వెళ్ళిపోతుంది తోవ అది. కానీ ఇక్కడ ఈ ప్లేస్కి వచ్చేసరికి మనకు వర్క్ కొంచెం లేట్ అయ్యేటట్టుంది. ఎందుకంటే ఇక్కడ ఒక బ్రిడ్జ్ నిర్మాణం అని జరపాలి. అంతటా ఒక బ్రిడ్జిలు కట్టింది కానీ ఇక్కడైతే ఇంతవరకు అయితే బ్రిడ్జ్ లేదు. ఇక్కడ ఎంతో కొంత వర్క్ అయితే బ్రిడ్జ్లో వర్క్ అయితే నచ్చింది. కానీ ఇక్కడ వరకు వచ్చేసరికి మరి ఎంత ఫాస్ట్గా లేపుతారనేది మనం ముందు చూసుకుందాం. అంటే ఎందుకంటే పైనకి వెళ్ళేమో ట్రైన్స్ వెళ్తాయా, మరి లేకుంటే కిందికి వెళ్ళి ట్రైన్ వెళ్తుందా, మరి వెహికల్స్ మరి పైనకి వెళ్తాయా కిందికి వెళ్తాయా, ఇక్కడ ఒక చిన్న కన్ఫ్యూజన్ ఉంది. ఇక్కడ మనము ముందు వీడియోస్లో మనం చూసుకుందాం. నెక్స్ట్ ఇంకా ముందు వర్క్ ఎట్లుందో ఒకసారి చూసుకుందాం మనం. కానీ ఇక్కడైతే నాకు తెలిసేది ఇక్కడైతే కొంచెం పెద్ద టైం అయితే పట్టేట్టుగా పడుతుంది. ఎందుకంటే ఇక్కడ ఏం లేదు, జస్ట్ అంటే ఇక్కడ వరకు బల్లాస్ వేసుకొని స్లీపర్స్ అయితే వేసుకోవచ్చు ఇక్కడ వరకు. కానీ ఇక్కడ డౌన్ ఉంది. ఇక్కడ ఈ ప్లేస్లో అయితే ఇంకా టైం పట్టేట్టుంది కొద్దిగా. కోటూరు ఇది చిన్న కోటూరు మనకి చెట్టు దాటగానే మనకి చిన్న కోటూరు. ఇక్కడికి ప్రస్తుతానికి వర్క్ ఉంటుంది. ఇక్కడ ఇది మనకి కంప్లీట్గా మనకు డస్ట్ వేసి చిన్న కంకరేసి మొత్తం దొక్కిచ్చారు ఇది ఈ ప్లేస్ వరకు. ఇక్కడ వరకు అంటే ఒక 2 బ్రిడ్జిలు కాదనుకుంటే 2 బ్రిడ్జిలను లెక్క పెట్టకుంటే మనము ఇక్కడ వరకు అయితే వర్క్ అయితే క్లోజ్. ఇది మనం స్లీపర్స్ వేసుకొని ట్రాక్ నిర్మాణం అయితే ఇక్కడ వరకు జరిపించుకోవచ్చు. కానీ ఇక్కడ ముందు కూడా లెవెలింగే ఉంది. ఆ డ్రైనేజ్ సిస్టమ్ అనేది పర్ఫెక్ట్గా కట్టేసారు దాన్ని. అక్కడ కూడా లెవెలింగ్కే వచ్చింది. ఇక్కడ వరకు అయితే లెవెలింగ్ చేసారు. దీన్ని ఒక ఓన్లీ మనం అది రాక్ డస్ట్ లాంటిది వేసుకొని గట్టిగా తొక్కిచ్చేసుకొని బల్లాస్ వేసుకొని స్లీపర్స్ వేసుకోవచ్చు. ట్రాక్ని మనం ఇక్కడ కూడా జరిపించవచ్చు. ఆ లెవెల్ ఉంది వర్క్ అనేది ఇక్కడ. ఇక మనం ముందు వెళ్ళలేము ఈ ప్లేస్లో ఉన్న, ఎందుకంటే ట్రాక్ నిర్మాణం కంప్లీట్ అయిపోతుంది కాబట్టి ఈ ప్లేస్లో వెళ్ళలేము. ఇప్పుడే ఏం వెళ్ళినా ఇప్పుడే
ఈ ప్లేస్ ఉంటా ముందుకు ఎట్లా చూద్దాం మళ్ళీ మనం ఇంత ముందుకు చంద్రాపూర్ అండ్ చిన్న కోడూరు కలిపే తోవ ఉంటుంది మనకి తోవ దగ్గర వర్క్ ఎట్లుందో ఒకసారి చూసుకుందాం మనం. మనకు అనిపించింది పెద్ద కోడూరు బ్రిడ్జ్ దగ్గర ఎంత ఫాస్ట్గా వర్క్ కంప్లీట్ అయింది అనేది అంత ఆడ దన్న తీసేసారు ఆడ ఈడ కూడా ఈ ప్లేస్లో కూడా తొందరనే కంప్లీట్ చేస్తారు. ఎందుకంటే మనం ముందడికి చూసుకున్నట్టుంటే అక్కడ ఆల్రెడీ మన చిన్న అది ఏంది అంత తొక్కిచ్చేసి దాన్ని డైరెక్ట్ బలాస్ వేసుకొని ట్రాక్ నిర్మాణం జరుపుకోవచ్చు అక్కడ. ఈ బ్రిడ్జ్ ఇది మన చంద్రపురం అండ్ ఇక్కడ చిన్న కోటను కలిపే తవ్వ ఇది. మనం చంద్రపురం అండ్ చిన్న కోటను కలిపే తవ్వ అవుతుంది. ఇక్కడ వరకు మనం వీడియో క్లోజ్ చేసుకుందాం. ఇక్కడ వరకు వర్క్ ఎట్లుంది అనేది మనం ఇప్పటివరకు వీడియోలు చూసినాం మనము. నెక్స్ట్ వీడియోస్లలో మనం ఇంకా ముందే వర్క్ ఎట్లుంటుంది అనేది నెక్స్ట్ వీడియోస్లో మనం చూసుకుందాం. ఇంతతో ఈ వీడియో క్లోజ్ చేసుకుంటాను నేను.